दक्षिणहस्ते वक्रतुण्डाय नमः वामहस्ते शूर्पकर्णाय नमः ओष्ठे विघ्नेशाय नमः सम्पुटे गजाननाय नमः दक्षिणपादे लम्बोदराय नमः वामपादे एकदन्ताय नमः शिरसि एकदन्ताय नमः चिबुके ब्रह्मणस्पतये नमः। హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా, కొత్త కొత్త ఊహల్లో తెలిపోటియా, మనసులోని ఆశల్ని పంచుకో బ్రదర్, గుండెలోని భావాలు గుప్పుమన్న ఈ వేళ, కదిలల్లే కాలపు కన్నెకి టాటా చెప్పుదామా, జనవరితో అడుగులు వేస్తూ ముందుకి పోదామా. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. ఇదేం సౌఖ్యమో ఇదేం స్వర్గమో, మనసును దోచే సౌందర్యమో, మోజులే తీరని మౌనమే వదలి, నీ శ్వాసల ఊయలలో నేను ఎలలుగాలి, నీ అందం కన్నుల విందై చిందులు వేయాలి. వచ్చేసింది యౌవనం, నువ్వు నేను కలిసే క్షణమే శాశ్వతం. కలత నిదురలో కలల నీడలో, నా పెదవులపై నీ నామమే, పూల ఋతువులో తేనె చినుకులో కనిపించేది నీ రూపమే, కోరికే తారకై చేరరమ్మంటే, కనురెప్పల పల్లకిలో నిన్నెత్తుకుపోతాలే, చిరుగాలుల సవ్వడిలో నిన్నల్లుకుపోతాలే. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా, కొత్త కొత్త ఊహల్లో తెలిపోడియా, మనసులోని ఆశల్ని పంచుకో బ్రదర్, గుండెలోని భావాలు గుప్పుమన్న ఈ వేళ, కదిలల్లే కాలపు కన్నెకి టాటా చెప్పుదామా, జనవరితో అడుగులు వేస్తూ ముందుకి పోదామా. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా.
అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే. Yes, okay. Good evening, everybody. స్వాగతం సుస్వాగతం. కార్యక్రమాన్ని ఆలస్యం లేకుండా ఒక మంచి భక్తి గీతంతో కార్యక్రమం మొదలుపెడుతున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే ఆనాది యోగుణ గోవిందున వెలసే మసతుడు గోగం అనుకోకు రవి కిరణం ఉదయిస్తే కనబడు తేడాలతో నమ్మకు నమ్మకు హరి నమ్మకు నమ్మకు హోయ్ హోయ్ నమ్మకు నమ్మకు ఈనే నీది అది తప్పుకు వచ్చిన ఈ మాయని ఈ సందర్భంగా మీ
గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ శుభ సాయంత్రాన ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులందరికీ, ఏపీసీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఒకసారి చాలా సింపుల్గా సార్ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఎస్, ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారి చిరంజీవి ఎంతోమంది ఆ చిరంజీవి కూడా డాన్స్ తర్వాత ఉంటుంది. ఎస్, ఇప్పుడు విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్ గారికి థ్యాంక్ యూ. నెక్స్ట్ నా ఏదో తడబడే ఒక్క నిమిషం, మీరు ఒకసారి ఆ చప్పడు సరిపోండి, కొంచెం గట్టిగా కొడతగిన బాగుంది. వేరేమన్నా సార్ గారు ఇంకో పాట ఏమైనా మీరేమైనా పాడతారు లేదా? మేడం గారి పాట వీక్ష వేదిక మీదకి వచ్చి తన క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంది. ఒకసారి మీరందరూ కరచాల గొడవలు గట్టిగా చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. అయ్యో, మీ సిస్టరా? నువ్వు కూడా డాన్సరే? మళ్ళీ కొంచెం గ్యాప్ చూపిస్తుంది. రైట్, స్ట్రెచ్ చెప్పండి.
ఎవరైనా డోర్ వేస్తాం సార్, ఎక్కడ ఎవరు పోనీయద్దు సార్ బయటకు. ఏదో థ్యాంక్ యూ మంచిదని బ్లెస్ యూ. పేర్స్ ఓకే, కొంచెం వాళ్ళ పక్కన ఇద్దరు వచ్చేయండి ప్లీజ్. 6 members కపుల్స్ ప్లీజ్ వచ్చేయండి త్వరగా. ముందు ఎవరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి బాగా చేస్తారు వాళ్ళే. సో రావాలి, మీకోసం వెయిటింగ్ వాళ్ళు, త్వరగా. ఎక్కడెక్కడ పెట్టారంటే లాస్ట్కి ఈట్ చేసుకునే ప్రోగ్రామ్ ఇది. అక్కడ స్టేజ్ పైన ఎంత పెద్ద స్టేజ్ కూడా పెట్టింది మీకోసమే. మనం అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇది మనది, ఎస్, ఇది మీరు గుర్తించాలి. ఎస్, వచ్చారు. నెక్స్ట్ టైం మాత్రము టైం తీసుకోకండి, ఫాస్ట్గా తొందరగా మీరు త్వరగా వచ్చారనుకోండి, త్వరగా మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. ఎస్, ఓకే, దానికి ఒకసారి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోండి సార్. మీరు ఎవరు ఏంటి అనేది కొంచెం మీరు మైక్లో మ్యూజిక్ పెడుతున్నాం. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ నేనే. నెంబర్ వైజ్గా అది మీ ఇష్టం, చాయిస్ మీ ఇష్టం. నెంబర్ వైజ్గా ఏంటి? సాగర్ సార్ రండి, గట్టిగా క్లాస్ కొడదాం సాగర్ సార్కి. ఓకే, థ్యాంక్ యూ సార్. ముందు మీ ఆవిడ ముందు పెట్టండి బాబు, ఎందుకంటే క్యారెక్టర్ చూపిస్తుంది బాగా. ఇటు రావాలి, ఇటు వచ్చి ఇలా చేయండి. ఇది నడవడం అంటారు సార్. ఇది హాయ్ చెప్పాలి కదా. వావ్, మేడం ఫ్లవర్స్ రైట్. వావ్, వెరీ నైస్, గట్టిగా చెప్పండి. వావ్, సూపర్, వెరీ నైస్. రైట్ సార్, ఒక్క నిమిషం. ఎలాగ వచ్చారు? మీ పెళ్ళి ఎన్ని నెలలు అయింది, ఏమైంది, మీ గురించి ఒక 2 మాటలు చెప్పి ప్లీజ్. 2016 ఫిబ్రవరిలో పెళ్ళి అయింది. మా పెళ్ళికి అప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ కూడా శేఖర్ స్టార్ట్ చేసి. థ్యాంక్ యూ. ఓకే, మొత్తానికి నేనే వచ్చాను అనమాట. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. గట్టిగా క్లాప్ కొడదాం. నెక్స్ట్ రాబోతున్నది ఎవరు? మీరే. మా సారే సార్, వెరైటీగా, వెరీ నైస్. ఓకే, మీరు చెప్పకుండా పర్లేదు, సార్ చెప్తారు. సార్ చెప్తారు, మీరు చెప్పారు, పర్లేదు. సార్ కొంచెం వెరైటీగా ఉండండి సార్. కొంచెం వెరైటీగా చెప్పండి. ఎప్పుడు ఒకే అది కాకుండా కొంచెం కొత్తగా ఉండాలి ఏదైనా. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అందరూ. సార్ బయటలో వినపడలే. ఐ లవ్ యూ. అదొక్కటే చెప్పారు. మీరేమంటారు? ఆ మైక్లో ఏదో చెప్పండి మేడం. కొంచెం ఒక విషయం, పెళ్ళి మీ విషయం కొంచెం రెండు విషయం. 1985లో పెళ్ళిందండి. 1985 ఆగస్టు 25. ఎంతమంది పిల్లలు, అది కూడా చెప్పండి. బాకీ 2 కుమారుడు, ఒక ఉన్నాడు, ఒక అక్కడ. 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 2 మనవరు, ఒక మనవరాలు. బ్యాంక్ జీవితం గురించి ఒక 2 మాటలు చెప్పండి. బ్యాంకులో 40 దాదాపు చేస్తాం. వెరీ గుడ్, గట్టిగా చెప్పకూడదు. ఓకే, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ బ్యాంక్ అంటే వెరీ గుడ్. బ్యాంక్ అంటే మేమంతా అభివృద్ధి చెందింది. వెరీ నైస్. మా పిల్లలు కూడా అభివృద్ధి చెందింది కూడా బ్యాంక్ ఉంటాయి. ఆ మాట కోసం తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, కొత్తగా థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మీరేమైనా రిప్లై? ఈరోజు నేను చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తున్నాడు. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ మేడం. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఓకే, థ్యాంక్ యూ సో అది మన ఎస్ఆర్సి యొక్క ఎస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్యామిలీ, ఎస్ఆర్సి ఫ్యామిలీ. వెరీ నైస్, మంచి మాట చెప్పారు మేడం, థ్యాంక్ యూ. కొంచెం చెప్పండి సార్, మరి మీరు ఎవరు, ఏంటి, ఏం చేస్తుంటారు? కొంచెం మీ మ్యారేజ్ అయ్యి ఎన్నేళ్ళు అయింది? బ్యాంక్తో మీకు ఉన్నటువంటి అనుబంధం? అదే రజీందర్ రెడ్డి. నేను 2010లో బ్యాంకులో జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు సీనియర్ మేనేజర్గా కర్నూలు కిసాన్ నగర్ బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉన్నాను. మా మ్యారేజ్ వచ్చేసి 2013 ఆగస్టు 15. సో మనకి ఫ్రీడమ్ వచ్చింది, మన దేశానికి ఫ్రీడమ్ వచ్చింది, మాకు ఫ్రీడమ్ పోయింది. వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్. మీరు ఇంకోసారి నడిస్తే బాగుంటుంది సార్, చాలా బాగా నడుస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్, సూపర్ సార్. ప్రేమ కోపం కాదు, సార్ నిజంగా మీ ప్రపోజ్ వెరైటీగానే ఉంది సార్. పాటదారులు చెప్పారు కరెక్ట్గా, కోపంగా ఫీల్ అయ్యి, ప్రేమగా ఫీల్ అయ్యి, ప్రేమను అందుకున్నారు మేడం. మీరు అడిగినా చెప్పరు, అలాంటిది ఇది ఎస్ఆర్సి, మీకు తెలుసు కదా, ఎస్ఆర్సి ఈవెంట్ మనది, మనందరం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. గట్టిగా చెప్పండి కూడా ప్లీజ్. ఎస్ఆర్సి ఫ్యామిలీ అంటే ఇలాగే ఉంటుంది, రైట్? ఓకే, మీరు ఎప్పుడు కూడా మిస్ కావద్దండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. మీ అనుభవం కొంచెం పంచుకోండి సార్, బ్యాంక్తో అనుబంధం, మీకు ఉన్నటువంటి ఫ్యామిలీ రిలేషన్షిప్. సార్ 2010లో బ్యాంక్లో జాయిన్ అయ్యాను ఆఫీసర్గా. ఇప్పుడు ప్రజెంట్ సీనియర్ మేనేజర్గా గవర్నమెంట్ జనరల్ చేస్తున్నాను. మా మ్యారేజ్ 2013లో వచ్చింది. నైస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్లీజ్, రైట్ ఉండాలి. వావ్, సూపర్, వావ్, వెరీ నైస్. అది కూర్చోండి, పర్లేదు, మనకు తెలుసు, అందుకే అంత బాగా. రైట్, బ్యాంక్ అనుబంధం సార్. మీరు కొంచెం ఎట్లా, ఏంటి మీ ఫాదర్ వాళ్ళు, ఓకే, వాళ్ళ గురించి బ్యాంక్లో సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా వీళ్ళు ఎప్పుడు యంగ్ కప్పులుగానే ఉంటారు. వీళ్ళు యంగే లేక యంగే నేను ఆటాడు సార్, అంతే నాతో కొట్టబడుతున్నాడు, గొడవ కొట్టాడు ఎట్లా సార్. ఆ విధంగా ప్రేమ ఎట్లా ఎక్కువ రైట్కి సార్. సూపర్ సార్. ఏమో మిమ్మల్ని మాట్లాడుతున్నాడు మేడం. అందమైన జీవితాన్ని ఆహ్లాదంగా పిలుచుకోవాలని, నింగికెగిసినటువంటి నూతనోత్సాహం 100 వసంతాలు వెల్లివిరియాలని, రమ్యమైనటువంటి రాగాన్ని మెచ్చిన అనురాగం ఆ దేవుడు సకాలం అందించాలని, ధనధాన్యాలను తునీకరంగా ప్రవహించే జీవితం ఆ దేవుడు ప్రసాదించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. గ్రీటింగ్ చెప్పారు సార్. వెరీ గట్టిగా చెప్పడం ప్లీజ్. వెరీ నైస్. ఓకే మేడం, మీరు ఏమైనా దీంట్లో అనురాధ అనే పేరు వస్తుంది. కరెక్ట్ సార్, వెరీ నైస్. నేను విన్నా రికార్డింగ్. రైట్ మేడం, మీరే. సార్ వేణుగోపాల్ సార్, ఇద్దరు మేనేజర్స్, వాళ్ళిద్దరు కలిసి మాకు పెళ్లి చేశారు. వావ్, సూపర్, గట్టిగా చెప్పడం కొడతాం. మాకు లైఫ్ ఇచ్చింది కూడా నాగేశ్వరరావు సార్ అండ్ వేణుగోపాల్ సార్ మంచి లైఫ్ ఇచ్చారు. మరి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది.
ఎన్నటికీ మాయని మాయా థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్ మేడం. మీ దాంపత్య జీవితం ఇలాగే చిరంగా కోరిక చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఒకరిద్దరు వచ్చి ఒక రౌండ్ అలాగా వీలైతే మీ మేడం ఎత్తుకుంటే ఇంకా మేమేం దానికి నో అబ్జెక్షన్ సార్. ఎవరు బలం ఎంతుందో మీ ఇష్టం, మీరు ఎత్తుకోండి. ఒకసారి అలా రౌండ్ తిప్పేసి మళ్ళీ తిరిగి తిప్పేసేయండి. ఓకేనా? వావ్, బాగా వేయాలి బాగా. ఎత్తుకోండి ఎత్తుకోండి. చూడండి సార్, దాంట్లో మార్కులు ఉన్నాయి. సార్ ఎత్తుతున్నారు కదా. వెరీ గుడ్. ఎవరు ఎత్తుకున్నారో ఎత్తుకోండి ప్లీజ్. రౌండ్ సెంటర్. వెరీ గుడ్. ఇలా వచ్చి మళ్ళీ వెనక్కి రావాలి. ఇక్కడ నిలబడాలి. ఎవరు బెలూన్ అయితే నిలబడుతుందో వాళ్ళు విన్నర్గా ఉంటారు నాకు తెలిసి. బెలూన్ పడిపోకుండా చూడాలి. వీలైతే కొంచెం రౌండ్ 2-3 రౌండ్లు తిరగాలి. ఆ రౌండ్ బట్టి ఉంటుంది గేమ్. రైట్, ఎవరు ముందుగా వస్తారు? కాన్సెప్ట్ అర్థమైందా? అయిందా? ఏమైనా కన్ఫ్యూజ్గా ఉన్నారా? మొత్తానికి బెలూన్ పెట్టుకోవాలి ఇద్దరు. ఎస్, ఓకే ఓకేనా? 2 చేతులు ఎదురు పెట్టుకొని పోవాలి. డాన్స్ మూమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా 1 రౌండ్ అడాలి. మళ్ళీ తిరిగి ఈ రౌండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అటుకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రౌండ్లు తిరగాలి. ఓకే, 3 రౌండ్లు తిరిగాను అనుకోండి, మార్కు పడేస్తుంది. అక్కడ 4 రౌండ్లు తిరిగితే ఇంకా మార్కు. సైడ్ కాదు, రైట్. రౌండ్ తిరగలేదు. బెలూన్ పైకి పోవాలి. బెలూన్ పగలగొట్టాలి. అప్పుడే విన్నారు, లేకపోతే కాదు. రైట్, ఓకే, కమాన్. రావాలి, ముగ్గురు రావాలి. మిగతా డాన్స్ డాన్స్. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? వెరీ నైస్. ఓకే, బ్రేక్ చేశారు సార్ వాళ్ళు. థ్యాంక్ యూ. బ్రేక్ కావాలి. కొరకండి కావాలంటే నమ్మలేదండి అది. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. స్టాప్. ఓకే, మీ ఇద్దరికి వచ్చేయండి మేడం సార్. వెరీ గుడ్, మీ ఇద్దరు వచ్చి. మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు. వీళ్ళు ఫస్ట్ బ్రేక్ చేసింది సార్ మీ పేరు మల్లికార్జున్ సార్, అనురాధ మేడం గారు, హేమంత్ గారు, ఇందు అని గారు, ఇద్దరు కూడా. ఓకే, బ్రేక్ చేయాలంటే కొరికేయడమే. ఆ కొరికినప్పుడు మీరు అవతల వాళ్ళకు అంటే మీ హస్బెండ్ మీ దవడకు లేపితే ఓకే, లేకుండా నాకు అర్థం కాలే. నేను ఇష్టం మీకు మేడం సార్. సార్కి అర్థం కాలే ఎవరు మార్క్ ఎవరికి అర్థం కావాలి. నెంబర్స్ అన్ని బాబు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి. సార్ ఇద్దరు నేనే వంట చేస్తున్నాను బాగా ఇద్దరు. రైట్, ఓకే. మీరు వంట చేస్తున్నారంటే నాకు కొంచెం బాగా ఇష్టం సార్. నాకు అది మా పాపలు మగవాడే కదా. రైట్, ఓకే. మీ ఇద్దరు పిక్చర్ ఇస్తారు. మీ ఆవిడ చూస్తున్నట్టున్నా. ఇక్కడేమో చేతులు లేపారు. వీళ్ళందరూ మాత్రము మీరు చేస్తున్నట్టు లెక్క, వాళ్ళు చేస్తున్నట్టే లెక్క. అమ్మో, 2. విద్యాసాగర్ నెంబర్ 4. విద్యాసాగర్ నెంబర్ 4 సార్. మల్లారెడ్డి నెంబర్ 3. మల్లారెడ్డి సార్ నెంబర్ 3. మల్లికార్జున నెంబర్ 5. మల్లికార్జున సార్ నెంబర్ 5. నెంబర్ 6. హేమంత్ గారు నెంబర్ 6. సరే, రైట్ సార్. సో సార్ క్లారిటీ వచ్చేసింది. వెరీ నైస్ సార్. ఓకే,
దిస్ లాస్ట్ అండ్ ఫైనల్. ఈ ఫైనల్ గేమ్కి ఇక క్లోజ్ అయిపోతుంది, మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. రిజల్ట్ తర్వాత బెస్ట్ కబుల్ అవార్డు అందుకోవచ్చు మీరు. వెరీ నైస్. ఓకే, 3 రౌండ్ లాస్ట్ అయిపోయింది. అయిపోయింది లాస్ట్ రౌండ్. చాలా బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంటుందో అన్ని లక్కీగా నాకు మ్యారేజ్ అయిన తర్వాత అన్ని పాజిటివ్ ఉన్నాయి, ముందుకు వెళ్తున్నాము. చాలా దాని గురించి చెప్పండి సార్. ఏమి బాగుందంటే ఎలా బాగుంది, ఏ విధంగా బాగుంది, దేని వల్ల బాగుంది, ఎవరి వల్ల బాగుంది, అది కొంచెం భార్య పిల్లలు తల్లిదండ్రులు ప్లస్ బ్యాంక్ అందరూ శాశ్వతంతో నా లైఫ్ చాలా బాగుంది, బాగా చేసింది. వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, బ్యాంకు ఉద్యోగంలో మీరు చేరిన తర్వాత మీరు ఏమనుకున్నారు? చాలా కష్టం అనుకున్నారా, సులభం అనుకున్నారా, లాభం అనుకున్నారా, నష్టం అనుకున్నారా? ఫాస్ట్ పోలేదు, కష్టం అనుకోలేదు, లాభమే అనుకున్నాను. మీ ఆవిడకి అని చెప్పలేదు లేదు, మీరు దాన్ని చెప్పండి బాగా. నన్నేం చెప్పదండి మనం, వాళ్ళు చెప్పండి. చాలా మార్చేస్తాం. వెరీ గుడ్. చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే పిల్లలు కూడా బాగా సెటిల్ అయినారు. నాకు ఎటువంటి బాధ్యత కూడా లేవు కాబట్టి ఆనందంగా ఉన్నాం. రైట్. నెక్స్ట్ మేడం, మీ ఇద్దరు కూడా బ్యాంక్ లో పనిచేస్తున్నారు. సర్వీస్ ఎంతకాలం ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేడం టీచర్ మేడం, రైట్. సరే, టీచర్ అయినా మీరైనా సర్వీస్ ఏమి ఎందుకు తొందరగా ముగించేస్తున్నారు? ఎందుకు ఇంకా కొంచెం బాగుంటే, ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎంత శాలరీ వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ సార్ బాగా గమనిస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉద్యోగం త్వరగా రిటైర్ కావాలి అని ఏది పెంచక్కర్లేదండి. యువత చాలా మంది ఉన్నారండి. ఆ యువత అందరికీ ఉద్యోగాలు రావాలంటే మరి సరైన టైంలోనే మనం రిటైర్ కావాలి. అలా రిటైర్ అయ్యి నెక్స్ట్ వచ్చే తరానికి మనము అవకాశం ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించాలని నా అభిప్రాయం. రిమోట్ అంతా మేడం దగ్గర చేతిలో పెట్టేశారు. మరి మీరు చెప్పాలి కదా, మీకు ఏం కావాలో చెప్పు, నన్ను అడగాలని ఎప్పుడు అడుగుతుంది. అడుగుతారా? ఓకే, తెచ్చినప్పుడు హ్యాపీ, తేకుంటే కోపమా? లేదు.
పెద్దలు మరి ఆర్ఎం గారు నవీన్ కుమార్ సార్ గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా క్లాప్స్ పెడదాం అందరం కూడా. థ్యాంక్ యూ. రంగంలో కూడా వ్యాపారం సంబంధించి ముందుకు వెళ్తూ ఉంది. దీనికి మన యొక్క సిబ్బంది అందరూ కూడా మంచి సహకారం అందిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ త్రైమాసిక కంటే డిసెంబర్ క్వార్టర్ కూడా బ్యాంక్ మన రీజన్ మంచి ప్రచారం సాధించింది. ఇంతకు ముందుతో పోలిస్తే మన రీజన్ ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తుంది. ఈ విషయాన్ని మీ అందరి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బంది యొక్క కృషి వల్ల ఈ స్థాయికి మనం దేశం మొత్తంలోనే అగ్రగామి బ్యాంక్గా గుర్తింపు పొందింది. ఈ విశిష్టతను మనందరం కూడా ముందు ఒక గురుతర బాధ్యతగా భావించి ఈ బ్యాంక్ అభివృద్ధికి పాటుపడాలి. బ్యాంకు క్షేమంగా చక్కగా పనిచేస్తూ ఉనికిలో ఉన్నప్పుడే వివరించారు. సార్ ఓకే, ఇప్పుడు ఇందాక గేమ్స్ లో విన్ అయినటువంటి బెస్ట్ కపుల్ అవార్డుని అందుకోబోతున్నారు. మరి గట్టిగా చెప్పడం వద్దు. మల్లికార్జున సార్ అండ్ వారి మిస్సెస్ గారు వేదిక మీద రావాల్సిందిగా సమయం అమలు చేసుకుంటున్నాం. ఈనాటి ఈ గేమ్ లో అన్ని గేమ్ లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యి చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మిస్టర్ అండ్ మిస్సెస్ విన్నర్ గా బెస్ట్ కపుల్ అవార్డు అందుకుంటున్నారు మనోహర్ మేడం గారు, అలాగే మల్లికార్జున సార్ గారు. అందరూ ఆడవాళ్ళకి పెట్టే కదా, మా మగవాళ్ళకి కూడా పెట్టుకుంటాడు. రైట్ ఓకే, రైట్ ఓకే, సూపర్, ఓకే, వెరీ నైస్. ఓకే సార్ అండి అబ్బాయి ఇప్పుడు సార్ రేపు ఈవినింగ్ వరకు ఇట్లాగే ఉండాలి సార్. అక్కడ తీసేయకూడదు. ఇద్దరు కలిపేస్తారు సార్. నైస్, వెరీ నైస్. సార్ ఎప్పుడు ఇట్లా కిరీటం పెట్టుకోలేదు అనుకుంటా. అది వెండిదే ఇంకా బాగుండే అనుకుంటున్నాడు. మేడం బంగారు వేది బాగుంది. నిజం బంగారు పోతేనే మేడం అది వెండిని కొంచెం పైకి ఉంటాడు సార్. చాలా బాగుంది. రైట్ ఓకే, గట్టిగా క్లాస్ కొడదాం ప్లీజ్. మీ ఎంకరేజ్మెంట్ క్లాస్. థ్యాంక్ యూ. సెప్టెంబర్ భీమ్లీలో జరిగినటువంటి యోగా కాంపిటీషన్లో స్టేట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో మన ఎస్ఆర్సీ తరఫున ఆ పాపకి చిన్న మెమెంటో ఇస్తున్నాం. వన్ సెకండ్ సార్, అట్లా ఉండండి. నీ బయట మెట్టు పైగా పూల బుట్టలో మెరుపు, నీ పట్టు పట్టులో దూరిందే పట్టులా నీ పిలుపరి నన్ను పట్టి పడేసిందే. ఇలా మండెలో ఇల్లే కట్టేసినామే, కళ్ళాపు కళ్ళి నన్ను ముగ్గే పెట్టేసినామే. ఇందాక ఒక అమ్మాయి వచ్చి నన్ను అనకూడని మాట, అనరాని మాట కోపం వచ్చింది, బాధ అనిపించింది. ఆ మాట ఏంటంటే, తాత ఆ బొమ్మ ఏంటి నన్ను, నేను తాత అనిపించాను. ఒక 1000 రూపాయలు ఉంటే ఇవ్వండి. ఒక పేదతను ఉన్నాడబ్బా, అతనికి హెల్ప్ చేద్దామని. చూస్తుంటేనే పాపం అనిపిస్తుంది. నిజంగా ఈ లేడీస్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కష్టం. ఓకే, ఒక నిమిషం
ఒక పని ఇంకో 1000 రూపాయలు ఇస్తాను తీసుకో కనీసం మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను చదువుతాను. ఓకే ఇచ్చేసేస్తా. అవునే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అసలు? వీధి చివర చీరలు అమ్ముతున్నాడు. హిందూ పేపర్ తెమ్మన్నాడు, హిందూ చదవమంటాడేమో. ఇది కూడా పేపర్ తెచ్చావా? తెచ్చాను సార్. చెప్పు. నువ్వు సరిగ్గానే విన్నా. చెప్పు సార్. చెప్పు. అలాగే. ఇంకా చెప్పు. ఇంకా చెప్పు. చెప్పు. ఇంకా చెప్పు. ఇంతగా చెప్పు. సార్, ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడో చెప్పలేదు సార్. వెరీ గుడ్. ఇవన్నీ అతికించు. సాయంత్రం వచ్చి చదువుకుంటా. ఇవన్నీ అతికించనా? సాయంత్రం వచ్చి స్నానం చేసి లింగి కట్టుకొని చదువుకుంటావా? ఎంత జ్ఞానవడా నీకు? నన్ను జాగ్రత్తగా చూసుకున్నాను. ఏమో పక్కింటి రోజు బర్త్డే కావచ్చు. అన్నది మార్చి 3. అవునా? మరి మన ఇంటి జయది ఆమెది జనవరి 17. ఇంటి సోనిది ఆమెది ఫిబ్రవరి 17. పక్క గది అంజలిది డిసెంబర్ 9. అవునా? మరి ఇవాళ ఎవరిది? ఎవరిదే? మా నాన్న భార్య వాళ్ళ అల్లుడి పెళ్ళంది. హ్యాపీ బర్త్డే. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. ఉందా అది వేస్తారా? 1 2 ఇదిగో పాట. గాజువాట పిల్ల మే గాజులో నగారా, గాజువాట పిల్ల మే గాజులో నగారా, గాజువాట పిల్ల మే గాజులో నగారా, నీది కాపలేదా నీది కాపలేదా గాజు పగలేదా గాజువాటే పిల్ల మరి
హీరో ఒక మంచి డాన్స్ చేస్తాడు. ఆ డాన్స్ ఏంటి మనం చూద్దాం ఇప్పుడు. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైనా బక్కర్లే, బయటికెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ, ఫారెన్ కో వెళ్ళాల, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైపోయేళ్ళ. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. ఎవరెవరు ఉన్నారు సార్? అంత పెద్దగా ఉన్నారు, వాళ్ళంతా బయటకు వస్తారు. రైట్ ఓకే. Let's go, Kumbudu.
కొట్టగలనా? పప్పి అంటే హిందీలో ముద్దురా, ముద్దు. ఒరే అందరూ ముద్దు పెట్టేసినారంటరా. సార్ ఆశ పడే దాయి స్టెప్ ఒకటి వడ్డీకి ఇచ్చేసింది, తర్వాత మొత్తము వెళ్ళిపోయింది. అదేవిధంగానే పెళ్లిలో కొన్ని చేసి దయచేసి ఇంకా ఎవరైనా ఓట్ చేయకపోతే దయచేసి వెళ్ళి ఓట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. లాస్ట్ ఫైనల్గా సూపర్ సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ అందించిన తండ్రికి థ్యాంక్ Thank you.
రాధికా జాతి కుక్కలు లైన్ రాధికా కాదు దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు వీళ్ళని ఒక్కడే సంతానం చెప్పురా ఏం కావాలి
డెఫినెట్గా వస్తాం, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రెడీ 1 2 3 స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్. యా 1 సెకండ్ రెడీ 1 2 3 స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మరొకసారి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి SRC ఫ్యామిలీ